వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియా యుద్ధంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన పరిణామం చోటు చేసుకుంది. అగ్రరాజ్యం అమెరికా గర్వకారణంగా భావించే రేడార్ విమానాన్ని ఇరాన్ క్షిపణులు నేలమట్టం చేశాయి. శత్రువుల కదలికలను ముందే పసిగట్టి యుద్ధ విమానాలను గైడ్ చేసే ఈ ఐ ఇన్ ద స్కై కూలిపోవటం అమెరికా రక్షణ వ్యవస్థకు పెద్ద దెబ్బ. ఈ విమానం కూలిపోవడంతో అమెరికా తన గగనతల నిఘా సామర్థ్యాన్ని కోల్పోయింది. అసలు ఇరాన్ ఈ అసాధ్యమైన పనిని ఎలా సుసాధ్యం చేసింది? ఈ పరిణామం యుద్ధ గమనాన్ని ఎలా మార్చబోతోంది? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. గల్ఫ్ గగనతలంలో పెను ప్రకంపనలు సృష్టించే వార్త. అమెరికాకు చెందిన అత్యంత ఖరీదైన శక్తివంతమైన రాడార్ నిఘా విమానాన్ని ఇరాన్ దళాలు విజయవంతంగా కూల్చివేశాయి. సాధారణంగా ఇలాంటి విమానాలు యుద్ధ విమానాలకు వందల కిలోమీటర్ల దూరంలో ఉండి శత్రువుల రాడార్లకు చిక్కకుండా నిఘా పెడుతూ ఉంటాయి. కానీ ఇరాన్ తన వద్ద ఉన్న అత్యాధునిక క్షిపణి వ్యవస్థతో ఈ విమానాన్ని టార్గెట్ చేసి గాలిలోనే ముక్కలు చేసింది. దీంతో అమెరికాకు గగనతలంలో ఉన్న అత్యంత కీలకమైన సమాచార వ్యవస్థ ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఈ విమానం కూలిపోవటాన్ని రక్షణ రంగ నిపుణులు అమెరికాకు జరిగిన అతిపెద్ద అవమానంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ రాడార్ విమానమే అమెరికా యుద్ధ విమానాలకు ఎక్కడ దాడి చేయాలో, శత్రువులు ఎక్కడున్నారో సూచనలు ఇస్తుంది. ఇప్పుడు ఆ కళ్ళు మూసుకుపోవడంతో గగనతలంలో అమెరికా పైలట్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. యుద్ధ ట్యాంకర్లు, క్షిపణి కేంద్రాలను గుర్తించడం ఇప్పుడు అమెరికాకు పెను సవాల్గా మారింది. ఇరాన్ ఈ ఆకస్మిక దాడి వెనుక రష్యా లేదా చైనా సాంకేతిక సహకారం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ ఘటనతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. తన గర్వకారణమైన నిఘా విమానాన్ని కోల్పోవటాన్ని ఆయన సహించడం లేదని, దీనికి ప్రతీకారంగా ఇరాన్ లోని ప్రధాన సైనిక స్థావరాలపై భీకర దాడులకు ఆదేశించే అవకాశం ఉందని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. ఇరాన్ మాత్రం ఈ విజయాన్ని తమ దేశ సార్వభౌమాధికారానికి నిదర్శనంగా జరుపుకుంటోంది. తమ గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించే ఏ విదేశీ విమానానికైనా ఇదే గతి పడుతుందని ఇరాన్ కమాండర్లు హెచ్చరిస్తున్నారు. యుద్ధ రంగంలో ఈ పరిణామం అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తుండటంతో రాబోయే కొన్ని గంటల్లో పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడటం ఖాయంగా కనిపిస్తోంది.